వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. వరుస ఎన్కౌంటర్లు ఓ దిక్కు, తెలంగాణ ప్రాంతంలో తెలుగు నాయకులు అది టాప్ లీడర్స్ మరో దిక్కు. వరుసగా డెడ్ బాడీలు తెలంగాణ ప్రాంతానికి పల్లెలకు వస్తున్న పరిస్థితి. ఇవి చూసి పల్లెలు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? కగార్ పేరుతో జరుగుతున్న ఈ యుద్ధం ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగానే ప్రజలు ఏమనుకుంటున్నారు? వరుసగా విరసం ఏం మాట్లాడుకుంటున్నారు? మనతో పాటు విరసం రచయిత, కవి మనతో పాటు పాణి సార్ ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే సార్. ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు సార్ వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి? ఎట్లా చూడొచ్చు? విరసం కూడా పలుసార్లు చర్చల అంశంలో అప్పీల్ చేసినా ఎక్కడ స్పందన లేదు. ఎట్లా చూడొచ్చు సార్? ఏంటి అసలు? అంటే కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరితో అది నడుస్తూ ఉన్నది ఈ విషయంలో. అంటే మొత్తంగానే దేశంలోని అన్ని ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం ఎట్లాగైతే ఉన్నదో మావోయిస్టు ఉద్యమం పట్ల కూడా అట్లాగే ఉన్నది. కనీసంగా రాజ్యాంగాన్ని అనుసరించే వైఖరి కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. అంటే రాజ్యాంగం పట్ల ఖాతరు లేకపోవడం అనేది ఒక ప్రధానమైన అంటే బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ఒక టెండెన్సీ. మావోయిస్టులు అసలు ఈ ఒక అంతర్యుద్ధ వాతావరణానికి ఇది దారితీసింది. దీంట్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు చాలామంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళు 4 నెలల కిందట 5 నెలల కిందట వాళ్ళు తాము సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాము, ప్రభుత్వం సిద్ధం కావాలి అని వాళ్ళు చెప్పారు. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం స్వీకరించదు. ఎందుకు స్వీకరించట్లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఈ 2 విడతల 3 విడతల వాళ్ళు అధికారంలోకి వచ్చే క్రమంలో దండకారణ్య ప్రాంతము లేదా స్థూలంగా మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతంలో ఉన్న సహజ సంపదలన్నీ కార్పొరేట్లకు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. అది ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి వాళ్ళ వైపు నుంచి చాలా ఒత్తిడి ఉంది. మామూలుగా మనం ఏమంటామంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక పొలిటికల్ ఏజెన్సీగా ఉంటారు. ప్రభుత్వం మీద తమ న్యాయమైన సమస్యల విషయంలో ఒత్తిడి తీసుకుని వస్తారు. ప్రభుత్వాలు వాటిని పరిష్కరించాలి, దానికి రాజ్యాంగం మార్గదర్శకత్వం వహించాలి అనేది మన ఒక విశ్వాసం. కానీ భారతదేశంలో అది పూర్తిగా ఎప్పుడూ అది అమల్లోకి రాలేదు. ఇటీవల మరీ దూకుడుగా ముందుకు వస్తున్నది ఏమిటి అంటే ప్రభుత్వాల మీద కార్పొరేట్ల ఒత్తిడి పెరుగుతున్నది. వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళ అవసరాలు తీరేటట్టుగా మైనింగ్ ఒప్పందాలు చేయించుకోవాలి. ఇవి వాళ్ళకున్నటువంటి ఒక టాస్క్. దాన్ని ప్రభుత్వం ఈరోజు ఇమీడియట్గా తీర్చకపోతే ప్రభుత్వాలు కొనసాగే పరిస్థితి లేదు. మామూలుగా మనం ఏమంటామంటే ఎన్నికలు, ప్రజలు ఓట్లేస్తారు, ప్రభుత్వాలు గెలుస్తాయి, ఇలాంటి ఇది ఒక నానుడి. ఇది చాలా కాలం కింద ఇది అడుగంటిపోతూ వస్తున్నది. ఇప్పుడైతే నేరుగా ప్రభుత్వాలను కార్పొరేట్లు నిర్ణయించే పరిస్థితి వచ్చింది. వాళ్లకు కార్పొరేట్లు, ప్రభుత్వాలు, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. సో ఆ పని త్వరగా చెయ్యాలి అంటే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అందుకు వాళ్ళు ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు, ప్రకటించారు. ఆ దిశగా చాలా ముందుకు పోతున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు, విప్లవోద్యమానికి పెద్ద ఎత్తున నష్టం కల్పించినప్పుడు వాళ్ళు చాలా దూకుడుగా కేంద్ర హోంమంత్రి ఏమంటున్నాడంటే అసలు మాకు 2026 మార్చి చివరి దాకా కూడా అక్కర్లేదు, ఈ లోపే కానిచ్చేస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక రాజకీయ ఆర్థిక పథకం, ఇది ఒక సైనిక వ్యూహము, రాజకీయ ఆర్థిక వ్యూహము. మొత్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని లేదా పోరాడే ప్రజలను నిర్మూలించడము, ఓడించడం అనే లక్ష్యం ఒకటి పెట్టుకున్నారు. సో అందులో భాగంగా చాలా వేగంగా ఈ హింసాకాండ, రక్తపాతము అడ్డు ఆపు లేకుండా కొనసాగుతూ ఉన్నది. ఇది అసలు ఇండియన్ డెమోక్రసీకి సంబంధించిన చాలా పెద్ద ప్రశ్న. దీన్ని మావోయిస్టులు అతను ఎట్లా ఎదుర్కొంటారు దీని అనేది ఒక అంశం. అయితే అసలు 70 ఏళ్ళుగా భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యము, చట్టబద్ధ పాలన ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది అనుకుంటున్న ఈ సమాజంలో మనుషుల్ని చంపుతామని ప్రకటించి హత్యాకాండకు పాల్పడుతూ ఉంటే ఈ సమాజం అసలు ఏమిటి, ఈ సమాజపు స్థితి ఏమిటి, దీని నాగరికత వికాసం ఏమిటి, ఇందులో ప్రజాస్వామ్యం ఏమైనా ఉన్నదా? అసలు ఇట్లాగా ఫలానా ఎందుకంటే మావోయిస్టు పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ.
ఒక రాజకీయ పార్టీని అధికారంలో ఉండే మరొక రాజకీయ పార్టీ నిర్మూలిస్తామని చెబుతూ ఉంటే, వరుసగా చంపుకుంటూ పోతూ ఉంటే, ఆ పార్టీ కేంద్ర కమిటీ నాయకులను, అగ్రనాయకులను నిర్మూలించుకుంటూ పోతూ ఉంటే, భారత సమాజంలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి, మాట్లాడే స్వేచ్ఛ లేదు కాబట్టి, అసలు భావ ప్రకటన సంబంధించిన స్పృహే ఇది సమాజంలో లేదు కాబట్టి ఇట్లా ఉంది. కానీ ఇట్లాంటి వైఖరి ఏదైనా వేరే దేశంలో ప్రభుత్వ అధినేతలు తీసుకుంటే ఆ సమాజం ఎట్లా ఉంటుంది, ఎట్లా అట్టుడికిపోతుంది, మనం తలుచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. పాణిగారు, మీకు ఒక విషయం చెప్పండి. మీరేమో మావోయిస్టు పార్టీ రాజకీయ పార్టీ అంటారు, అటుపక్కన అమిత్ షా లాంటి హోంమంత్రి నేరుగా ఇది రెడ్ టెర్రరిజం, దీన్ని కూకటి వేళ్లతో పీకేస్తాం 2026 వరకు అంటారు. ఎట్లా చూడవచ్చు? దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే రాజకీయాల గురించిన స్పృహకు సంబంధించిన విషయం ఇది. నిజంగానే డెమోక్రసీ అయితే, డెమోక్రసీ ఏమిటి అంటే అసలు నిజానికి అది ఏం కోరుకుంటుందంటే చాలా వైవిధ్యభరితమైన రాజకీయాలను కోరుకుంటుంది. అనేక వైపుల నుంచి సమాజాన్ని అర్థం చేసుకోవడం, ఈ సమాజంలో సమస్యలను విశ్లేషించడం, ఈ సమాజంలో సమస్యలకు పరిష్కారాలు ఎన్ని మార్గాలు ఉంటాయి, అసలు ఏ సమూహాల సమస్యల పరిష్కారానికి ఏ రకమైన పద్ధతి అనుసరించాలి, మొత్తంగా దీన్ని ఎట్లా ఒక కొత్త సమాజంగా, ఒక గుణాత్మకంగా మార్చాలి అనేది రాజకీయాలకు సంబంధించిన విషయం. ఇది డెమోక్రసీ అయితే నిజానికి మావోయిస్టు ఉద్యమం కూడా లేదా మావోయిస్టు రాజకీయాలు కూడా ఇందులో ఉండే ఒకనొక రాజకీయ అంశం అది. అంటే కాంగ్రెస్ ఎట్లా ఉంటుందో, బీజేపీ ఎట్లా ఉంటుందో, బీఆర్ఎస్ ఎట్లా ఉంటుందో, టీడీపీ ఎట్లా ఉంటుందో, సిపిఐ మావోయిస్టు కూడా ఒక రాజకీయ పార్టీ. ఈ అన్ని రాజకీయ పార్టీలకు విధానాలు ఒకటే కానక్కర్లేదు. అసలు పార్లమెంటరీ డెమోక్రసీ అనేది ఒక రాజకీయాన్ని, ఒక రాజకీయ పార్టీని ఎన్నికల రాజకీయాలు కొనసాగిస్తేనే అది రాజకీయ పార్టీ అనుకునేటట్టయితే అసలు డెమోక్రసీయే కాదు. ఇది మనం చెప్పడం కాదు, ఈ మాట మావోయిస్టుల కోసం కాదు, ఈ మాట మావోయిస్టుల కోసం వాళ్ళని బలపరచడం కోసం అంటున్న మాట కాదు. ప్రపంచవ్యాప్తంగానే అసలు ప్రజాస్వామ్యం అనే భావన వచ్చిందే రాజకీయాలలోని వైవిధ్యాన్ని అనుమతించేది ప్రజాస్వామ్యం అవుతుంది. అసలు అంత వైవిధ్యం సమాజంలో లేకపోతే దానికి పాతకాలపు రాచరికానికి ఏమిటి తేడా ఉంది? అసలు రాచరికంలో రాజు ఉంటారు, వంశపారంపర్యంగా రాణులు ఏలుతూ ఉంటారు, వాళ్ళు చెప్పేదే రాజకీయము, వాళ్ళు చేసేదే నడిపేదే రాజ్యం అన్నట్టుగా ఉండేది పాత రోజుల్లో. ప్రజాస్వామ్యం అనేది చాలా వైవిధ్యభరితమైన రాజకీయాలను కోరుకుంటుంది. ఇన్ని రకాల పరిష్కారాలు ఉంటాయి సమాజానికి. బీజేపీ తానొక పరిష్కారం అనుకుంటున్నది, ఈ సమాజాన్ని ఒక కార్పొరేట్ హిందుత్వ రాష్ట్రంగా మార్చడానికి తన రాజకీయాలు, తన సంఘ పరివార భావజాలం ఒక మార్గం అనుకుంటుంది. పోనీ కాంగ్రెస్ ఒక మార్గం అనుకుంటున్నది. మావోయిస్టు పార్టీ సమాజాన్ని మానవీయంగా చేయడానికి, అభివృద్ధికరంగా తీసుకుపోవడానికి, ఒక కొత్త సమాజాన్ని తయారు చేయడానికి, అంటే సమాజంలో ఉండే హింస, అణిచివేత, దోపిడీ, ఒక అమానవీయ మానవ సంబంధాలు ఉన్నాయి, విచ్చలవిడి దోపిడీ జరుగుతూ ఉన్నది, ఈ ఆర్థిక వ్యవస్థ మీద సామ్రాజ్యవాదం పట్టు ఉన్నది. దీని నుంచి ప్రజల్ని విముక్తం చేసి, ప్రజలు తమను తాము విముక్తం చేసుకొని తమ సర్వశక్తులు విడుదల చేయగలిగే ఒక స్వేచ్ఛా మానవులుగా వాళ్ళు ఎదగడానికి విప్లవం అవసరము అని ఒక రాజకీయ పార్టీ కోరుకుంటున్నది. ఆ రాజకీయ పార్టీకి ఇందులో చోటు లేకపోతే, అలాంటి ఆలోచనలకు చోటు లేకపోతే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? చివరికి ఈరోజు సమస్య ఎక్కడి దాకా వచ్చిందంటే మావోయిస్టు పార్టీకి స్పేస్ ఉంటుందా లేదా అనేది చాలా పెద్ద విషయం. నిజానికి కాంగ్రెస్ పార్టీకి చోటు లేని పరిస్థితి వచ్చేసింది. ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చెప్పుకోవడానికి వీలేని పరిస్థితి. రాహుల్ గాంధీని అర్బన్ మావోయిస్ట్ అనే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎజెండాను మావోయిస్ట్ ఎజెండా అంటే, మావోయిస్ట్ ఎజెండా ఎంత శక్తివంతమైనది అనే విషయం ఒక పక్క నుంచి మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సమాజం గురించి ఎవరెవరు ఆలోచిస్తూ ఉంటారో, బీజేపీకి, సంఘ పరివారకు భిన్నంగా ఆలోచించి ఏ ఆలోచన చూసినా కూడా సంఘ పరివారు లేదా బీజేపీ భయపడుతూ ఉన్నది అంటే మావోయిస్ట్ రాజకీయాలు ఎంత శక్తివంతమైనవి అనేసి. నిజానికి మావోయిస్ట్ రాజకీయాలు వాళ్ళు కాంగ్రెస్లో కూడా చూసి భయపడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ నిజానికి కార్పొరేటీకరణకు భిన్నమైన మనిషి ఏం కాదు. అసలు నిజానికి భారత సమాజం ఇక్కడి దాకా కొనసాగడం వెనక, ఈ స్థితికి సమాజం రావడం వెనక కాంగ్రెస్ పాపం చాలా ఉంది. కాంగ్రెస్ అనుసరించిన, నెహ్రూ కాలం నుంచి అనుసరించిన రాజకీయ ఆర్థిక విధానాలు చాలా ఉన్నాయి. అయితే కాంగ్రెస్కు బీజేపీకి ఒక మౌలికమైన తేడా ఎక్కడ ఉంది అంటే, కాంగ్రెస్ కూడా మత రాజకీయాలు నిర్వహించిన పార్టీ, మతాన్ని విచ్చలవిడిగా వాడుకున్నటువంటి పార్టీ. అయితే బీజేపీ దాని మూలంలోనే బ్రాహ్మణీయ హిందుత్వం ఉన్నది, అదొక ఫాసిస్ట్ స్వభావం ఉన్నటువంటి పార్టీ. అందువల్ల ఏ పార్లమెంటరీ పార్టీని కూడా బీజేపీతో పోల్చలేనంత అమానుషమైన పార్టీగా అది మారిపోయింది. సో ఇట్లాంటి పార్టీ రాజ్యం వెళుతూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది అనేది ప్రశ్న ఈరోజు.
కాబట్టి ప్రజాస్వామ్యానికి ఈ డైవర్సిటీ స్కోప్ను ఇవ్వలేదు అంటే తప్పనిసరిగా నీ అంతకు నీవే ఇది ఫాసిస్ట్ పాలన అని నిరూపించుకున్నట్టు అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలోని బీజేపీ దాన్ని పదే పదే నిర్ధారిస్తూ ఉన్నది, రుజువు చేస్తూ ఉన్నది. అది సమస్య. మావోయిస్టు పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించదు. అసలు వాళ్ళ పంత ఏందో తెలియదు, వాళ్ళు ఎందుకోసం పోరాటం చేస్తున్నారో కూడా తెలియదు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి. బండి సంజయ్ నిజానికి ఒక వీధి రోడి లాంటి వాడు. సహజంగానే ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొంది ఆర్ఎస్ఎస్లో కర్రసాము కత్తిసాము మాత్రమే నేర్చుకొని మెదడు లేకుండా, మెదడు హృదయము ఈ రెండు ఆధునిక మానవులకు ఒక తార్కిక వివేచన అనేది ఆధునిక మానవులకు ఒక షరతు. ఆధునిక యుగానికి అదొక ప్రధానమైన భూమిక. ఆర్ఎస్ఎస్ అట్లాంటిది కాదు. దానికి బేసిక్గా హృదయం ఉండదు, తర్వాత తార్కికమైన ఆలోచన ఉండదు. చరిత్ర పట్ల, సమాజం పట్ల, రాజకీయాల పట్ల, సంస్కృతి పట్ల ఏమాత్రము పట్టింపు లేనటువంటి ఒక మంద. ఆ మందకు ఆయన ఇక్కడ నాయకుడు. ఆయన మేమండం ఏమిటంటే మావోయిస్ట్ పార్టీ విధానం ఏమిటి అనే విషయం చర్చించడానికి అది ప్రజలు చర్చించవలసిన విషయం, అది బండి సంజయ్ చెప్పవలసిన విషయం కాదు. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదా లేదా అనే ప్రశ్న నిజానికి ఈరోజు వేయవలసింది సంఘపరివారికి, మావోయిస్టు ఉద్యమానికి కాదు. ఎందుకంటే ఎన్నికలలో నిలబడుతున్నావు, ఓట్లు వేస్తున్నారో వేయించుకుంటున్నావో ఏదో మతలబు జరుగుతూ ఉన్నది. అసెంబ్లీలో ఉంటున్నారు, పార్లమెంట్లో ఉంటున్నారు, ఈ ఎన్నికల రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నారు. మీరు అనుసరించే మీ చట్టంలో, మీరు అనుసరించవలసిన ఈ చట్టంలో రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేస్తున్నామని మీరు చెప్తారు. ఎక్కడ మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నది? రాజ్యాంగం పట్ల భారతదేశంలో ఖాతరు లేనటువంటి ఎన్నికల పార్టీలలో మొట్టమొదటిది బీజేపీ. కాబట్టి అది మావోయిస్టులకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా లేదా అని చర్చ చేసే నైతిక రాజకీయ అర్హత బీజేపీకి ఏమాత్రమూ లేదు. అదొక అంశం. ఇక మావోయిస్ట్ పార్టీకి రాజ్యాంగం పట్ల లేదా మావోయిస్ట్ విప్లవ రాజకీయాలకు రాజ్యాంగం పట్ల ఎలాంటి వైఖరి ఉంటుంది అనేది గత ఈ విప్లవోద్యమం ప్రారంభమైన సుమారుగా అటు ఇటుగా 20 ఏళ్ల కాలంలో మనం నిరూపించుకుంది విప్లవోద్యమం. ఎందుకంటే అసలు భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన విలువల కోసము, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసము సమరశీలమైన పోరాటం చేస్తూ వచ్చింది ఈ రోజుకి కూడా విప్లవ శక్తులే. అంతకు ముందు ఈ సమాజానికి రాజ్యాంగం పట్ల ఉండే అవగాహనకు, ఎరుకకు నక్సల్బరీ ఉద్యమం వచ్చిన తర్వాత హక్కుల గురించి, రాజ్యాంగంలో ఉండే ప్రవేశిక చేసిన ఆదేశాల గురించి, రాజ్యాంగంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల గురించి సమాజం అంతటా ఒక చైతన్యాన్ని తీసుకురావడంలో మావోయిస్టు ఉద్యమానికి లేదా విప్లవోద్యమానికి గణనీయమైన పాత్ర ఉంది. దాని నుంచి అందుకునే వేరువేరు ఉద్యమాలు ముందుకొచ్చాయి, వేరువేరు ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకొచ్చాయి. కాబట్టి రాజ్యాంగం పట్ల విప్లవకారుల వైఖరి ఏమిటి అంటే, రాజ్యాంగంలో నిజానికి భారత రాజ్యాంగాన్ని మొత్తంగా ఒక గుండుగుత్తగా పరిశీలించడం అనేది కూడా యాంత్రికమైనది. రాజ్యాంగంలో కొన్ని సానుకూల విషయాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూల విషయాలు, ఒక రకంగా ప్రజా వ్యతిరేక విషయాలు కూడా రాజ్యాంగంలో ఉన్నమాట వాస్తవం. దాన్ని విమర్శనాత్మకంగా చూడడానికి చాలామంది మేధావులు కూడా సిద్ధంగా లేరు ఈరోజు. అంటే ఒక రకంగా రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగాన్ని తుదముట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి రాజ్యాంగాన్ని రద్దు, అసలు ఏమాత్రం ఖాతరు లేకుండా దాన్ని తీసేసి ఒక రకంగా ఒక మనుధర్మ స్మృతి లాంటి దాన్ని అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది, ఆల్రెడీ ప్రాక్టీస్లో ముందుకు పోతున్నది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేది ఒక ప్రజాస్వామికమైన ఆందోళన, దాన్ని గౌరవించవలసింది. ఆ ప్రమాదం రాజ్యాంగానికి కూడా ఏర్పడేది. అయితే రాజ్యాంగాన్ని శక్తివంతం చేస్తూ వచ్చింది, రాజ్యాంగంలోని చైతన్యాన్ని, రాజ్యాంగ విషయంలో ప్రజా చైతన్యాన్ని తీసుకురావడంలో విప్లవోద్యమం పాత్ర చాలా గణనీయమైంది. కాబట్టి దాన్ని క్రిటికల్గా మనం చూసామంటే రాజ్యాంగాన్ని, అందులో చాలా సానుకూల విషయాలు ఉంటాయి, అంతకంటే అనేక రెట్లు ఎక్కువ పాలక వర్గానికి ఉపయోగపడే. ఎందుకంటే రాజ్యాంగ యంత్రం మీద ఒక వర్గానికి అధికారం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు పరిపాలకులుగా మారవలసి ఉంటుంది. సమాజంలో ఏ రకమైనటువంటి వివక్ష, అణిచివేత, అసమానతలు, దోపిడీ సంబంధాలు లేకుండా ఉండగలగాలి. కానీ అలాంటి ఒక ప్రజాస్వామిక విప్లవం భారతదేశంలో జరగలేదు. 1947లో జరిగింది కేవలం ఒక అధికార మార్పిడి అనేది విప్లవోద్యమ అవగాహన. కాబట్టి సమాజంలో ఏమిటంటే వర్గాలు ఉన్నాయి. ఒక వర్గము, చాలా పిడికిడి మంది వర్గము సంపద మీద అధికారం చెలాయిస్తూ ఉన్నది, దానికి రాజ్యం మీద పెత్తనం ఉన్నది. కాబట్టి అట్లాంటి సమాజంలో
సమాజంలో చాలా దోపిడీ కొనసాగుతూ ఉంటుంది. రాజ్యాంగం అనేది మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నప్పుడు నిజానికి ఈ వర్గాలు లేకుండా ఉంటే ఇంకొకలాగా ఉండేది. కానీ రాజ్యాంగంలోనే ఆ వర్గానికి, అంటే దోపిడీ చేసే వర్గానికి అనుకూలమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి అనేది వాస్తవం. కాబట్టి దాన్ని క్రిటికల్గా చూడాలి. అదే సమయంలో అందులో కొన్ని అనుకూలమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి అందులో ఉండే పౌర హక్కులు, జీవించే హక్కు దగ్గర నుంచి అనేక రకాల హక్కులు. జీవించే హక్కు అనేది పుట్టిన ప్రతి మనిషికి సహజమైన హక్కు. దాని మీద ఆధారపడి అనేక రకాల హక్కులు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ హక్కులు కూడా రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి పౌరులకు ఉన్నాయని కాదు. పౌరులు, భారత ప్రజలు అసలు ప్రపంచవ్యాప్తంగానే అనేక రాజకీయ ఉద్యమాలలో, ప్రజా పోరాటాలలో ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను భారత రాజ్యాంగ రచయితలు గుర్తించారు, అందులో అక్షరబద్ధం చేశారు, భారత ప్రజలకు వాటిని హామీ పడ్డారు. భారత రాజ్యాంగం హామీ పడింది. అంటే ప్రజలు పోరాడి సాధించుకున్న విషయాలు అందులో ఉన్నాయి. కాబట్టి అవి ప్రజల సొంతం. ఆ ప్రజల సొంతమైన వాటిని భారత పాలకులు అమల్లోకి రాకుండా చేస్తున్నారు, అడ్డుకుంటూ ఉన్నారు. అందువల్ల విప్లవకారులు రాజ్యాంగం పట్ల చాలా విమర్శనాత్మక దృష్టి ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ప్రైవేట్ ప్రాపర్టీని పోగేసుకోవడానికి, దోపిడీ చేయడానికి, రాజ్యాంగ యంత్రం మీద ఒకనొక దోపిడీ వర్గానికి అధికారం చెలాయించే అవకాశాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజలు పోరాడి సాధించుకున్న ఒక 200 ఏళ్లుగా 300 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు భారతదేశంలో దళితులు, ఆదివాసులు, ముస్లింలు, మహిళలు, పేద కార్మిక వర్గము పోరాడి సాధించుకున్న హక్కులు అందులో అక్షరబద్ధమై ఉన్నాయి. వాటిని కాపాడటానికి విప్లవకారులకు ఎలాంటి అభ్యంతరం లేకపోగా వాటిని కాపాడటమే మొత్తంగా విప్లవోద్యమంలో ఒక పెద్ద భాగం. ఒక ప్రజాస్వామిక ఉద్యమాల నిర్మాణానికి వాళ్ళు రాజ్యాంగంలోని హక్కుల్ని ప్రమాణం చేసుకున్నారు. కాబట్టి రాజ్యాంగం మీద మావోయిస్టుల గౌరవం లేదు అనే మాట బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడే ఒక దంపుడు వ్యవహారము, ఒక మూర్ఖపు వాదన. అది వాళ్ళకు రాజ్యాంగం మీద విమర్శనాత్మకమైన వైఖరి ఉంది. విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడానికి రాజ్యాంగం ఆటంకంగా ఉంటుంది. సమాజంలో మౌలిక మార్పు రావడానికి అది అంగీకరించదు. ఎందుకు అంటే ఏ ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం ఉన్నటువంటి వర్గం, ఆ వర్గం చేతిలో రాజ్యాంగము కీలుబొమ్మలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ సమాజంలో మౌలిక మార్పు రావడానికి వాళ్ళు అంగీకరించరు. రాజ్యాంగానికి ఆ పరిమితి ఉన్నది. రాజ్యాంగం వాళ్ళ చేతిలో సాధనంగా ఉన్నది. ఒక యథాతథ స్థితిని కొనసాగించడానికి, ఇప్పుడు ఏ దోపిడీ సమాజం అయితే ఉన్నదో ఈ దోపిడీ సమాజాన్ని యథాతథంగా కొనసాగించడానికి రక్షణ కవచంగా రాజ్యాంగం ఉంటుంది. ఈ క్రిటికల్ అప్రోచ్ ఈ మావోయిస్టులకు ఉన్నది. అదే సమయంలో ఇందాక చెప్పినట్టుగా దాంట్లో ఉండే ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు అందరూ అక్షరబద్ధమై ఉన్నాయి. ఉదాహరణకి రాజ్యాంగ ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము లాంటి భావనలు ఉన్నాయి. ఇవి చాలా అద్భుతమైన ప్రజాస్వామిక భావనలు. ఈ భావనలు అందులో అక్షరబద్ధం కావడానికి కూడా దేశవ్యాప్తంగా, దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానూ కార్మిక వర్గము, పీడిత ప్రజలు పోరాడి సాధించుకున్న అంశాలవి. ప్రపంచవ్యాప్తంగా బుర్జువా ప్రజాస్వామిక విప్లవాలలో నుంచి వచ్చినటువంటి భావనల్ని భారత రాజ్యాంగం పొందుపరుచుకున్న తనలో. కాబట్టి ఈ క్రిటికల్ అప్రోచ్ ఉంటుంది రాజ్యాంగం మావోయిస్టులకు. ఎట్లా సార్, ఈ మధ్యకాలంలో ఒక 2-3 నుంచి వారం రోజుల పరిధిలో మావోయిస్టు పార్టీ వరుస సమస్యలపై లేఖ రూపకంగా, మరో రూపకంగా స్పందించే మావోయిస్టు పార్టీ, అదే మావోయిస్టు పార్టీ ఇప్పుడు అంతర్మదనంలో ఉంది, ఇబ్బంది పడుతుంది. వాళ్ళకే వరుస లేఖలు రావడం, ద్రోహి లాంటి ఒక ప్రధాన వర్డ్స్ వాడడం, ఎట్లా చూడొచ్చు సార్? ఏంటి అసలు ఈ కథ? మావోయిస్ట్ పార్టీలో ఏదో మొత్తం మీద సాయుధ పోరాట కొనసాగింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా అర్థమవుతున్నది. మీరు చెప్పినట్టు పత్రికల్లో వస్తున్న లేఖల్ని బట్టి, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఒక విషయం సుమారుగా మనకు స్పష్టమవుతూ ఉన్నది. 2 అభిప్రాయాలు ఉన్నట్టుగా, 2 అభిప్రాయాలు ఏర్పడుతున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. 2 అభిప్రాయాలు అంటే నిజానికి అధికారిక అభిప్రాయం ఏమిటి అంటే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా విప్లవాన్ని విజయవంతం చేయాలనేది వాళ్ళ అధికారిక అభిప్రాయం. ఈ అధికారిక అభిప్రాయం పట్ల భిన్నమైన అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు, ఒక నాయకుడు, వాళ్ళ అధికార ప్రతినిధి ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. అందువల్ల ఆ 2 వెర్షన్స్ మనకు బయటికి వినిపిస్తుంది. అయితే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం మావోయిస్ట్ పార్టీ అంటున్నది అంతకుముందు పీపుల్స్ వారు, అంతకుముందు సిఓసి, అంతకంటే వెనక్కి వెళితే అది 1969 ఏప్రిల్ 22న ఏర్పడ్డ సిపిఐఎంఎల్ పార్టీ. అది
మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అవగాహన అంటే అది నక్సల్బరీ ఉద్యమం నుంచి ఏర్పడ్డ పార్టీ అది. దాని మౌలిక పంథానే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. దీర్ఘకాలిక ప్రజాయుద్ధము అంటే ప్రజలను అనేక ప్రజాస్వామిక పోరాటాలు, ఇందాక నేను అన్నట్టుగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల పోరాటాల దగ్గర నుంచి, అది కార్మికులకు కావచ్చు, దళితులకు కావచ్చు, మహిళలు, వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడుకునే చైతన్యవంతం చేసే పోరాటాల దగ్గర నుంచి అక్కడ ప్రారంభించి ఆ ప్రజలను చైతన్యవంతం చేస్తూ, సమీకరిస్తూ, సంఘటితపరుస్తూ వర్గ పోరాటాల్లోకి తీసుకురావడము, ఆ వర్గ పోరాటాల అత్యున్నత రూపమైనటువంటి సాయుధ పోరాటంలోకి ప్రజలను సమీకరించి సాయుధ యుద్ధం ద్వారా రాజ్యాధికారాన్ని, ఎందుకంటే విప్లవానికి సంబంధించిన మౌలిక కర్తవ్యం రాజ్యాధికారం. విప్లవం గురించి కొన్ని వందల వేల నిర్వచనాలు ఇస్తారు. మాలాంటి వాళ్ళం కూడా విప్లవానికి సంబంధించిన చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం, చాలా నిర్వచనాలు, ఏది విప్లవం సూత్రీకరణలు చేస్తూ ఉంటాం. అంటే ఒక మానవీయ సమాజం ఉండటము, స్నేహము, లేకుంటే శాంతియుతంగా ఉండటం, దోపిడీ లేకుండా, ఇవన్నీ ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా అంతిమ సారంగా తక్షణ కర్తవ్యం విప్లవంలో ఏమిటంటే రాజ్యాధికార స్వాధీనం అని చాలా ప్రధానమైన విషయం. ఈ రాజ్యాధికారాన్ని ఎట్లా స్వాధీనం చేసుకుంటాము? మామూలుగా పార్లమెంటరీ డెమోక్రసీలో ఎన్నికల్లో నిలబడి ఓట్లు ప్రజలు వేస్తారో, ఓట్లు కొనుక్కుంటారో, రిగ్గింగులు చేస్తారో, లేదా అసలు ఓటరు జాబితాలే గల్లంతు చేస్తారో, ఏదో చేసి మొత్తం మీద మాయ చేసి మర్మం చేసి, అది అంకెల గారడి. అది అంకెల గారడి. ఆ అంకెల గారడిలో ఎవరికి ఎక్కువ నెంబర్ ఎక్కువ, ఆ నెంబర్ గేమ్లో ఎవరికి ఎక్కువ నెంబర్ వస్తే వాళ్ళు అధికారంలో ఉండటం అనేది మామూలుగా పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక అంశం. అట్లా ప్రభుత్వాధికారంలోకి పార్టీలు వస్తూ ఉంటాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ, కేవలం సిపిఐ మావోయిస్టు గురించే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ అనబడేది ఎక్కడైనా భూమి మీద ఏ దేశంలో ఉన్నా సరే దాని తక్షణ కర్తవ్యం ఏమిటంటే సమాజంలో ఎన్ని సమస్యలు పరిష్కరించినా, ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా కూడా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది దాని. ఈ రాజ్యాధికార స్వాధీనము అనేది ఓట్ల ద్వారా, సీట్ల ద్వారా వచ్చేది కాదు. ప్రజలను వర్గ పోరాటంలోకి తీసుకురావాలి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే వర్గ పోరాట పార్టీ. ఆ వర్గ పోరాటం యొక్క అత్యున్నత రూపమైనటువంటి సాయుధ రూపంలోకి ప్రజలను సమీకరించకుండా రాజ్యాధికారం కమ్యూనిస్ట్ పార్టీకి రాదు. కమ్యూనిస్ట్ పార్టీకి రాదంటే అర్థం కార్మిక వర్గానికి రాదు అనేసి. దానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు రాజ్యాధికారం కోరుకుంటుందంటే తన కోసం కాదు. ఇప్పుడు బీజేపీ తన కోసం, తన అనుచరుల కోసం, తన సంఘ పరివార చుట్టూ ఉండే శ్రేణుల కోసం తాను రాజ్యాధికారం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే తాను కార్మిక వర్గానికి అగ్రగామిగా ఉంటుంది. కార్మిక వర్గానికి రాజ్యాధికారం ఇవ్వడం కోసం, ఒక వర్గ రాజ్యాధికారం ఇవ్వడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అది అట్లా ఊరక వచ్చేది కాదు, అది సాయుధ విప్లవం ద్వారా వస్తుంది అనేది మార్క్సిజం తెలిసిన ఎవ్వరికైనా తెలిసే ప్రాథమిక అంశం, ప్రాథమిక పాఠం అది. అట్లాంటి ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధము అనేది ఆ రోజు పార్టీ, ఎమ్మెల్యే పార్టీ ఏర్పడ్డ రోజు నుంచి అది కొనసాగిస్తుంది. అది అధికారిక అభిప్రాయం. అది నిజానికి భారతదేశంలో, ఎందుకంటే భారతదేశం ఒక వెనకబడ్డ దేశము, అర్ధవలస అర్ధభూస్వామ్య దేశం అని వాళ్ళు సూత్రీకరించుకున్నారు. దాని ప్రకారంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కొనసాగాలి, ప్రాంతాల వారీగా రాజ్యాధికారం ఒక ప్లాన్తో వాళ్ళు కొనసాగుతూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు దాని పట్ల భిన్నాభిప్రాయం ఉన్నట్టుగా మనకు తెలియడమే సమాజం దిగ్భ్రాంతికి లోనవుతుంది. భారతదేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఆ చర్చ పైగా ఆ చర్చ ఒక అధికార ప్రతినిధి, పార్టీ అధికార ప్రతినిధి నేరుగా ఆయుధాలు వదిలేస్తాం, అది తాత్కాలికంగా అంటూ మా వైఫల్యం, మేము ముందుకు పోలేకపోతున్నాం, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో క్లియర్గా చెప్పిన పరిస్థితి. ఎట్లా చూడొచ్చు మీరైతే? నష్టాలు చాలా బుక్స్ రాసి, ఓకే, నష్టాలు నేను దండకారణ్యం చూశాను. దండకారణ్యంలో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ నేను చాలా సూక్ష్మ స్థాయిలో పరిశీలించాను. చాలామంది అంతర్జాతీయ స్థాయి మేధావులు కనీసం గత 20 ఏళ్లలో మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో చేసిన ప్రయోగాల గురించి, అందులోని గుణాత్మకంగా సాధించిన విజయాల గురించి, వాళ్లకు ఉన్న ఇబ్బందులు, రాబోయే ఇబ్బందుల గురించి, రాబోయే సవాళ్ల గురించి కూడా కొద్దిమంది ప్రిడిక్ట్ చేసి ఈ ఇబ్బందులు మావోయిస్టు ఉద్యమానికి రావచ్చు అని కూడా రాసిన మేధావులు చాలామంది పరిశీలకులు ఉన్నారు. అవన్నీ చాలా ఓపెన్ అంశాలు. ఆయన రాసిన లేఖలో నిజానికి ఒక డాటాగా చూసినప్పుడు అందులో కొన్ని విషయాలు కరెక్టే. అవి మనకు పత్రికల్లో కూడా తెలుస్తున్నాయి. మనం చూస్తే కంటికి కనిపించే విషయాలు కూడా. చాలా చోట్ల గత 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఉద్యమం ఎక్కి రాకపోవడము, లేకపోతే ఉద్యమం వెనకడుగు వేయడం. అయితే వాళ్లే నిజానికి తాత్కాలిక వెనుకంజకు విప్లవోద్యమం గురైంది అని మావోయిస్ట్ పార్టీ అధికారికంగానే ఇదే అధికార ప్రతినిధి గతంలో చెప్పినట్టు కూడా మనకు పత్రికలలో ప్రకటన. అంటే వాళ్ళు చాలా నిజాయితీ పరులు కదా, బేసిక్గా అబద్ధాలు చెప్పరు.
నిజాయితీ పరులు వాళ్ళు. వాళ్ళ ఉద్యమ స్థితిగతులలో సాధించిన విజయాలైనా అపజయాలైనా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అయితే ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే ఇప్పుడు ఇటీవల వచ్చిన లేఖ చూసినప్పుడు ఆశ్చర్యం, ఎందుకు సమాజం అంతా దిగ్భ్రాంతికి లోనైంది, మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అవుతున్నదంటే ఆయన అసలు ఆ ఉద్యమం సాధించిన విజయాల గురించి ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. అసలు విపరీతమైన ఆత్మన్యూనతకు లోనయ్యాడు. ఏ విజయము సాధించలేదు, అన్నీ అపజయాలి, అన్నీ తప్పులు చేశాం పైగా ఇంకో మాట ఏమిటంటే ఆయన, మీరు అడిగారు కాబట్టి చెప్పవలసి వస్తున్నది, చెప్పాలి సార్, చెప్తానే ఒక క్లారిటీ. మా పంథాయే తప్పు కాబట్టి ఈ ఫలితాలు వచ్చాయి అని చెప్తున్నాడు ఆయన. అంటే వాళ్ళు ఎంచుకున్న పంథా ఏమిటి? దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. ఈ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా వర్గ పోరాటాన్ని వేగవంతం చేయడం అనే లక్ష్యం ఏదైతే, వాళ్ళ విధానం ఏదైతే ఉందో అధికారిక విధానము, ఈ అధికారిక విధానం వల్లే నష్టాలు వచ్చాయి అని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి మనం చూస్తే ఈ విధానం అభివృద్ధి కావడంలో మనం ఇప్పుడైతే మనం ఏది సోను పేరుతో వచ్చిన మల్లోజుల వేణుగోపాల్ గారి ప్రకటన గురించి మాట్లాడుకుంటున్నాము. ఇదే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కడో 1971, 72, 73 నాడు ఒక ఆనంద్ కానీ, కిషన్జీ కానీ, కట్ల మల్లేష్ లాంటి వాళ్ళు చిన్న చిన్న పుడకలన్నీ ఏర్చి ఒక చోట కూర్చి ఒక గూడు కట్టి విప్లవోద్యమానికి సన్నాహం చేసినటువంటి చరిత్ర మనం చూసాం. అక్కడి నుంచి మొదలయ్యేది ఒక పంథాను ఎంచుకొని ఆ పంథాను ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు దేశవ్యాప్త ఉద్యమంగా నిర్మాణమైంది. అది ఈ విధానం వల్లనే విప్లవోద్యమం ముందుకు పోయింది. ఈరోజు దేశవ్యాప్తంగా పరిశీలకులు చెప్తున్నది ఏమిటంటే మావోయిస్టు పార్టీ అధికారిక విధానం ఏదైతే ఉందో ఆ విధానం వల్లనే మరి ఏ ఎంఎల్ పార్టీ కంటే కూడా ఒక మావోయిస్టు పార్టీయే దేశవ్యాప్త విప్లవోద్యమంగా అది నిర్మాణమైంది, బలోపేతమైంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ విధానమే తప్పు అంటున్నాడు. ఈ విధానం రూపొందడంలోనూ ఇది అమలు చేయడంలోనూ ముందుకు తీసుకుపోవడంలోనూ సదరు వేణుగోపాల్ గారి పాత్ర కూడా ఉన్నది. ఆయన ఏమి సాధారణ కార్యకర్త కాదు. 40 ఏళ్ల పాటు ఆ ఉద్యమంలో భాగస్వామి, ఆ ఉద్యమంలో అనేక మంది ఒక కలెక్టివ్లో భాగం అయిన దాన్ని ముందుకు తీసుకుపోవడానికి శ్రమ చేసినవాడు. కాబట్టి తనలాంటి వాళ్ళు తన భాగస్వామ్యంతో, తనలాంటి వాళ్ళ భాగస్వామ్యంతో అనేక మంది అమరులు, కిషన్జీ లాంటి వాళ్ళు, ఆనంద్ లాంటి వాళ్ళు, ఆర్కే లాంటి వాళ్ళు, కట్ల మల్లేష్ లాంటి వాళ్ళు, అసలు గంగారాం లాంటి వాళ్ళు, అంటే కేఎస్ గారు చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని చాలా వేగవంతంగా గుణాత్మకంగా అభివృద్ధి పరిచి దేశవ్యాప్తంగా విస్తరించారు. అది ఒక సాయుధ రంగంలోనే కాదు, నిజానికి సాయుధ పోరాటము అనేది ప్రజా పోరాటాన్ని కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. కానీ రాజకీయ పోరాటం చేశారు, ఆర్థిక పోరాటాలు చేశారు, అంతకుమించి సాంస్కృతిక పోరాటాలు చేశారు. వాళ్ళు ఎన్ని రంగాలలో వర్గ పోరాటంలో భాగం కాగల ప్రజలను వాళ్ళు సమీకరించి విప్లవంలోకి తీసుకుపోయారు. ఆ ప్రజలే ఈరోజు దేశవ్యాప్తంగా విప్లవాన్ని నిర్మించడానికి ఇక్కడ జరిగిన ఈ ప్రయోగం చాలా ప్రాంతాల్లోకి తీసుకెళ్లారు. ఈ పంథ ఇది ఆచరణలో ఇది సరి అయినది. ఒకవేళ ఎక్కడైనా లోపాలు ఉంటే ఆ పంథాను అమలు చేయడంలో లోటుపాట్లు జరిగి ఉంటాయేమో మనకు తెలియదు, మనం బయటి వాళ్ళం కాబట్టి అది వాళ్ళు సమీక్షించుకోవాలి. ఆయన నిజానికి అట్లా చెప్పి ఉంటే సంతోషకరంగా ఉండేది. మన పంథాన్ని అమలు చేయడంలో మనం ఏమైనా లోపాలు జరిగాయా? ఎందుకంటే లోపాలు జరుగుతాయి. విప్లవం అనేది ఒకరో ఇద్దరు చేసేది కాదు, అంచెల వారి నిర్మాణం ఉంటుంది, అట్టడుగున ప్రజలు ఉంటారు. విప్లవంలో మౌలికమైన వనరు వాళ్ళు, ఆ ప్రజలు. పైన కేంద్ర నాయకత్వానికి ఎంత అవగాహన, ఎంత క్లారిటీ ఉన్నా కూడా కింద ఉండే ప్రజలు విప్లవం చేయాలి. ఆ ప్రజలకు ఆ చైతన్యం ఇవ్వడము, నాయకత్వం ఇవ్వడం, వాళ్ళని తర్ఫీదు చేయడము, వాళ్ళను ముందు తీసుకుపోవడంలో ఏదైనా వైఫల్యాలు నాయకత్వం వైపు నుంచి జరిగాయా అనేది, ఏదైనా అన్వయం వైపు నుంచి ఏమైనా జరిగాయా, ఒక అవగాహనను విస్తరించి వికసింప చేయడంలో ఏమైనా లోపాలు జరిగాయా, ఇట్లాంటివి ఎన్నైనా వాళ్ళు చేసుకోవచ్చు. నిజానికి అది మనకు సంబంధించిన విషయం కాదు. ఆ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఉద్యమం మరింత ముందుకు పోగలిగేది. కానీ అందరూ దిగ్భ్రాంతికి గురయ్యేటట్టుగా ఏం చేశాడంటే మా పంథాయే తప్పు అని పదే చెంపలు వేసుకున్నాడు ఆయన. ఇది చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండే అంశం. చాలా విజయాలు సాధించకపోతే మన తెలంగాణ సమాజము, తెలుగు సమాజాలు, లేకుంటే మొత్తంగా విప్లవోద్యమ ప్రాంతంలో పరిస్థితులు, ఆ పార్టీలో కేంద్ర కమిటీ పని అయిపోయింది, వరుస ఎన్కౌంటర్లతో కేంద్ర కమిటీ కొలాప్స్ అయిపోయింది, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అది తెలుగు లీడర్స్ అంతా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒక మల్లోజుల లాంటి వ్యక్తిని
అసలు శత్రువులు ట్రాప్ చేసిన దాంట్లో లేఖలో చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అసలు అవన్నీ ఒక రచయితగా కొంత మీరు ఎట్లా- తొందరపాటు, అది కొంచెం. ఇప్పుడు వాళ్ళు కూడా నిజంగా నేను అనుకోవడం అయితే, ఇప్పుడు మీరు అంటున్నారు కానీ నేను కూడా ఆ 2 లేఖలు చూశాను. ఆ 2 లేఖలు చాలా రాజకీయంగా చాలా హుందాగా ఉన్నాయి. చాలా పరిణతి పొందిన ఒక సంక్షోభం వాళ్ళ రాజకీయ నిర్మాణంలో వస్తే ఆ సమస్యతో వ్యవహరించగల పరిణతి, ఒక రకమైన ఖచ్చితత్వము, చాలా సూటితనము, రాజకీయపరమైనటువంటి స్పష్టత ఆ 2 ప్రకటనలో ఉన్నట్టుగా మనం పరిశీలకులుగా కూడా చెప్పవచ్చు. మనం ఆ విషయాన్ని పరిశీలించే వాళ్ళకి మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే మీరు అన్నట్టు ద్రోహి అనే మాట, సాయుధ పోరాట విరమణ అనేది భారత ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుంది, విప్లవానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. ఆ అర్థంలో అన్నారు ఈ రోజుకి. అంటే తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయో మనకు తెలియదు, కానీ ఈ రోజుకు వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఇది ఒక భారత ప్రజలకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు అంటే 60 ఏళ్లుగా, ఒక 3 తరాలుగా లక్షలాది మంది ప్రజలు అందులో భాగస్వాములు అయ్యారు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఉండవచ్చు ఒక మనిషి, ఆ గ్లాసు నీళ్లు విప్లవానికి ఆయన లేదా ఆమె అందించి ఉండవచ్చు. అన్నం పెట్టిన వాళ్ళు 100 మంది చచ్చిపోయారు, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు 1000 మంది శిక్షలు అనుభవించారు, జైళ్లలో పడ్డారు. అంటే ఇది ఏ ఒక్కరితో కాదు, భారత ప్రజలది. ఈ భారత ప్రజలకు మేము విప్లవం చేస్తామని మావోయిస్ట్ పార్టీ, దాని పాత పేరు ఏదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, అనేది ఒక హామీ పడింది. దాన్ని భారత ప్రజలు విశ్వసించారు. ఇది విప్లవాన్ని చేయగల చేవ, సత్తా, తెగువ, ప్రాపంచిక దృక్పథము, చారిత్రక దృష్టి, రాజకీయ కార్యక్రమం సరిగా ఉన్నటువంటి ఒక నిర్మాణం అని దాన్ని నమ్మారు. ఆ ప్రజలు అంత నమ్మకంతో వాళ్ళు ఉన్నప్పుడు ఈయన ఏకాఏకిన ఆ ప్రకటన ఇచ్చాడు అని వాళ్ళు అంటున్నారు. అది ఆయన ఏకపక్షంగా ఇచ్చినటువంటి ఆయన అభిప్రాయం, పార్టీది కాదని అంటున్నారు. అదే నిజమైతే నిజంగానే భారత ప్రజలకు దిగ్భ్రాంతికరమైన విషయం. సో అందువల్ల సమస్య వస్తున్నది. అయితే దీంట్లో వరుస నష్టాలు జరుగుతున్నాయి కదా అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఆపరేషన్ కగారు పేరుతోటి మొత్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఈ హత్యాకాండకు పాల్పడుతున్నది. తెలుగు అని ఉదాహరణకి జార్ఖండ్లో తెలుగు వాళ్లే కాదు కదా, జార్ఖండ్లో ఒక 4 నెలల కిందట వినయ్ మాంఛీ అని ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో మొన్న తిరిగి మళ్ళీ చెప్పలేం మనం అట్లాగా. అది తొందరపాటు అవుతుంది. అది ఆ ఉత్సాహం అమిత్ షాకు చాలా ఉంది. ఎందుకంటే ఆయనకేముందంటే వచ్చే ఏడాది మార్చి లోపే పూర్తి చేసేస్తాం, అకౌంట్ సెటిల్ చేస్తామని ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కానీ నా వరకు నేను అనుకోవడం ఏమిటంటే మనకు తెలిసినా మనకు తెలియని చాలామంది చనిపోవచ్చు వ్యక్తులు. కానీ వ్యక్తులు చనిపోవచ్చు, మావోయిస్టు ఉద్యమం తాత్కాలికంగా వెనుకంజకు గురి కావచ్చు, లేదా భారీ నష్టాలే ఉండవచ్చు. అయితే వాళ్ళు ఒక స్పష్టత ప్రకటించారు. మొన్నటి వివాదం విషయంలో వాళ్ళు ఒక స్పష్టత ఏం ప్రకటించారంటే, మేము ఈ ప్రజలకు ఏ వాగ్దానం అయితే చేశామో, ఏ బాధ్యత అయితే చారిత్రక బాధ్యత భుజాన్ని వేసుకున్నామో దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం, విప్లవాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పారు. ఆ రాజకీయ పరిణతి, ఆ రాజకీయ దృక్పథము, ఆ నిజాయితీ, ప్రజల పట్ల నిబద్ధత ఉంది కదా, సమాజం పట్ల, చరిత్ర పట్ల, విప్లవ పార్టీకి విప్లవకారులకు ఉండవలసినటువంటి ఆ సిన్సియారిటీ ఉంది కదా, అది చాలా అజేయమైన శక్తి. అది వ్యక్తులు ఎంతమంది ఒకవేళ నష్టం కలగవచ్చు. ఇప్పటిదాకా విరసం కావచ్చు, అటు సిఎల్సీకి కావచ్చు, ప్రజా సంఘాలకు కావచ్చు, కొన్ని ముఖ్యమైన అంశాల్లో పార్టీ చర్చించే ప్రయత్నం లేదు. అసలు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఈ ఆంతరంగికమైన ఈ విషయానికి మీరు ప్రస్తావించిన ప్రజా సంఘాలకు ఏ రకమైన సంబంధం ఎప్పుడూ లేదు. మీరు అడిగారు కాబట్టి పరిశీలకులుగా చెప్తున్న అంశం ఒకటి, తప్పనిసరిగా. ఎందుకు అంటే మావోయిస్టు ఉద్యమం అనేది ఒక గొప్ప రాజకీయ సాంస్కృతిక ప్రయోగం. అది ఎంత ఆకర్షణీయమైంది అంటే ఇండియాలో జరుగుతున్న మావోయిస్టు ఉద్యమం గురించి ప్రపంచంలో ఉండేవాళ్ళు కూడా దాన్ని ఏం జరుగుతుంది అక్కడ అని ఆరా తీయడానికి. ఇప్పుడు వస్తున్న ఈ సంక్షోభం సరే దీంతో సహా గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఇంతకు ఏం జరుగుతోంది ఇండియాలో విప్లవ ఉద్యమం అని పరిస్థితి ఎప్పుడైనా నచ్చిందా సార్ పార్టీకి? అంటే అంతకుముందు మా కమ్యూనిస్టు పార్టీ ముక్కలుగా అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి, ఈ ఆపత్కాలంలో పరిస్థితి అంటే దీనికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే విప్లవోద్యమం ఒక చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకొని ఉన్నది. ఈ మాట వాళ్ళే చెప్తున్నారు.
లక్షల సైనిక బలగాలు ఈరోజు పేపర్లో ఏదో వచ్చిందని చెప్పారు, కాశ్మీర్ నుంచి బలగాలు కూడా తరలిస్తారు అనేసి. ఇవి ఇప్పుడు కాదు, 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా నడుస్తున్నటువంటి, అంటే దేశంలోనే దేశం ప్రభుత్వము ఈ దేశ పౌరులైన ఆదివాసుల మీద, ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులను చంపివేయడానికి సైన్యాన్ని దించడము, రాడార్స్ను వాడడం, తర్వాత పెద్ద ఎత్తున టెక్నాలజీ వాడి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం అనే ఒక పెద్ద ప్రత్యేకమైన కార్యక్రమం దశలో విప్లవోద్యమం ఉన్నది. ఆ దశలో సాయుధ పోరాట పంథాకు సంబంధించిన ఒక చర్చ నడుస్తున్నది. చివరికి ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా మీరు చెప్పేది, ఒక రచయితగా, ఒక కవిగా? అంటే విప్లవోద్యమం అనేది, అంటే ఇప్పుడు మనము చెప్పడము అనేది ఒక అంశం అయితే, అసలు జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఆపరేషన్ కగార్, ఈ మొత్తం ఈ అంతర్గతమైన ఈ సమస్య వెనక కూడా శత్రువు నిర్బంధం కూడా కారణం. మనము ఏ విషయాన్నైనా కూడా మొత్తంగా రాజ్యం ఏం చేస్తున్నది, దాని ఉద్దేశం ఏంటి, దాని దీర్ఘకాలిక ప్రణాళిక ఏమిటి, దాంట్లో భాగంగా మనం చూసినప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. కాబట్టి మీరు అన్నట్టు తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి టాప్ లీడర్స్ని చంపివేయడమైనా, లేకపోతే అసలు మొత్తంగానే ఉద్యమాన్ని నిర్మూలిస్తాము అని ప్రభుత్వం ప్రకటించడమైనా, ఈ మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఒక రాజకీయ ఆర్థిక వ్యూహం ఇది. ఈ సమాజాన్ని ఒక కార్పొరేట్ రాజ్యంగా అది మార్చాలి అనుకుంటున్నది. కానీ మావోయిస్టులు దీన్ని ఒక కరుణ ఉండే, ప్రేమ ఉండే, మానవీయత ఉండే సమాజంగా, బహుశా వాళ్ళు ఎంత అణిచివేతకైనా గురి కావచ్చు, ఎంత నిర్బంధానికైనా గురి కావచ్చు, అసలు తిరిగి చూసుకునే లోపు వారంలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు అట్లాగా చనిపోతున్న పరిస్థితి ఉన్నది. కేంద్ర నాయకులు పదుల సంఖ్యలో, డజన్ల సంఖ్యలో కార్యకర్తలు, సాధారణ ప్రజలు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. అయినా సరే విప్లవం చేస్తామని వాళ్ళు చెప్పడం అనేది ఉంది కదా, అది వాళ్ళు ఒక చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు దేనికోసం ఈ కర్తవ్యాన్ని ఎంచుకొని కర్తవ్యాన్ని మేము కొనసాగిస్తామని చెప్తున్నారంటే, ఈ సమాజాన్ని మార్చవలసి ఉన్నది, మానవీయంగా తయారు చేయవలసి ఉంది, దీన్ని ఒక కొత్త సమాజంగా దీన్ని తయారు చేయవలసిన అవసరం ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ పక్కన సంఘ పరివారం ఏమో, దాని నేతృత్వంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమో ఈ దేశం మొత్తాన్ని కార్పొరేట్లకు, సామ్రాజ్యవాదులకు తెగనమ్మాలి అని చూస్తూ ఉన్నది. ఇది ఈరోజు నడుస్తున్న క్లాష్. ఈ సంఘర్షణలో ఏది జయిస్తుంది? రాజ్యం చేతిలో ఉంది కాబట్టి, లక్షల సైనిక బలగాలు ఉన్నాయి కాబట్టి, ఏమైనా చేయగలదు కాబట్టి ప్రభుత్వం బహుశా ఎక్కువ మానవ నష్టాన్ని కలిగించవచ్చు. మీరు అన్నట్టు మొత్తంగానే మావోయిస్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా? అవకాశం ఉండకపోవచ్చు, నేనైతే అనుకోవడం లేదు. మరింత నష్టం జరుగుతుంది. దాని మూలాలు ప్రజల్లో ఉన్నాయి, ప్రజా జీవితంలో, ప్రజల ఆకాంక్షల్లో, ప్రజల చారిత్రక ఆకాంక్షల్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మూలాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒకవేళ ఎంత నష్టం జరిగినా, ఎంత వెనకడుగు వేసినా, తిరిగి మళ్ళీ అక్కడి నుంచి లేచి నిలబడి అది తన పాత్ర అది నిర్వహించాలి. ఎందుకంటే పంధా పట్ట దానికి స్పష్టత ఉండదు, తన లక్ష్యం పట్ట దానికి స్పష్టత ఉండదు. అది ఏం చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో ఏమాత్రము తడబాటు లేనటువంటి అంశం కాబట్టి అది ఎంత నష్టం మీదైనా సరే అది ముందుకెడుతుంది. మనం ఏం చేయగలం దానికి అనేది ప్రశ్న ఈరోజు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మనం ఏం చేయగలం? మావోయిస్ట్ పార్టీ ఒక క్లారిటీగా ఉంది, ఒక క్లియర్గా ఉంది. సాయుధ పంతాను ముందుకు తీసుకెళ్ళడానికి మావోయిస్టు పార్టీ క్లియర్గా లేఖ విడుదల చేసిన పరిస్థితి కనబడింది అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు అటు సోను అలియాజ్ మల్లోజుల వేణుగోపాల్ గురించి కూడా పాణి స్పందించిన పరిస్థితి, రచయిత పాణి గారు స్పందించిన పరిస్థితి. దాంట్లో క్లియర్గా కొంతమరకు రెండు లేఖలు కూడా చాలా లోతుగా రాశాయి. కానీ పార్టీలో కొంత అంతర్గతంగా ఎక్కడో ఒక చర్చ జరుగుతున్నట్టుంది. అది ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు బీజేపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా కార్పొరేటీకరణకు ముందుకు తీసుకెళ్ళడానికి మిలిటరీ బలగాలను, అటు కేంద్ర బలగాలను రంగంలో దించి రంగంలో దించిన అనంతరం ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రమాదం ఉన్నప్పటికీ మావోయిజానికి అంతం ఉండకపోవచ్చని ఒక రచయితగా నేను అనుకుంటున్నానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా అతి త్వరలో ఒక క్లారిటీ వస్తుందని అయితే తను చెప్పిన మాటల్లో మనకు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ
ప్రజల్లో మావోయిజం ఇప్పటికే ఇంజెక్ట్ అయి ఉంది. సమస్యల పట్ల మావోయిస్టు పార్టీ నిర్ణయాత్మకమైన ఆలోచన చేసి ముందుకు పోతుంది తప్ప దానికి వేరే ఏది ఉండదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నష్టం జరుగుతుందే కానీ మావోయిజం అంతం కాకపోవచ్చని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రాజ్యాంగం పట్ల కొంత కార్పొరేట్ వ్యవస్థకు ఉన్నప్పటికీ ఇటు ప్రజల జీవించే స్వేచ్ఛ, సమానత్వం, స్వభావికత్వం గురించి మాట్లాడే అంశంలో ఇంకా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయని రచయిత పాణి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత, రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.